హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే మార్చి 29వ తారీఖు అండి. వీడియోలో వచ్చేసి 2-3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయడం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదట అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా సమాజంతో పాటు కుటుంబ వ్యవస్థ కూడా మారుతుంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలా ఉండేవి. కుటుంబం పెద్ద నిర్ణయాలు అందరూ కట్టుబడి అయితే ఉండేరన్నమాట. కానీ ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాలుగా చిక్కులు తెచ్చుకుంటున్నారు. ఉద్యోగాలు, ఉపాధి అంటూ రెక్కలు వచ్చిన పక్షుల్లా ఎగిరిపోతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఒంటరి అవుతున్నారు. కొందరు కొడుకులు అయితే తల్లిదండ్రులు పట్టించుకోకపోవడమే మానేస్తున్నారు. వారి ఆస్తులను ప్రేమిస్తున్నారు కానీ ఆస్తులు వచ్చాక వదిలేస్తున్నారు. ఇక నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల సంరక్షణ కోసం దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీ తనం, అదేవిధంగా తల్లిదండ్రుల పోషణ పరిరక్షణ బిల్లు 2026ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఉద్యోగులు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వారి జీతంలో నేరుగా కోత విధించి మొత్తాన్ని కూడా వృద్ధుల ఖాతాలో జమ చేసేందుకు విప్లవాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరికి వర్తిస్తుందంటే ఆ బిల్లు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితం కాదు. రాష్ట్రంలో దాదాపు అన్ని రకాల ఉద్యోగ వర్గాలకు ఇది వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇక ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు పొందే అధికారులు, సిబ్బందికి అందరికీ, రాష్ట్ర పరిధిలో పనిచేసే ప్రైవేట్ కంపెనీలు, సంస్థలు ఉద్యోగులు కూడా బిల్లులు పరిధిలోకి వస్తారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు, సర్పంచ్లు వంటి ప్రజాప్రతినిధులు కూడా ఇందులో వస్తారన్నమాట. జీతం నుంచి కోత, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే అధికారికంగా రుజువైతే ఉద్యోగి జీతం నుంచి నేరుగా మొత్తాన్ని వృద్ధుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. నెలవారీ జీతం 15% లేదా గరిష్టంగా 10,000 ఏది ఎక్కువ అయితే అది కోత పెడతారు. ఆ మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఆ మొత్తాన్ని సమానంగా పంచి వారి జీతాల ఖాతాల్లో, అంటే వారి ఖాతాల జీతాలను కూడా డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. దరఖాస్తు చేసుకున్న 60 రోజుల్లో పరిష్కారం అయితే చూపెడతారనమాట. సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరో అప్డేట్ అయితే ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇక అమలు కాని హామీలు గుప్పించి కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం 27 నెలలుగా గడుస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారంలో మెయిన్ విషయాలు అయితే లెక్కిస్తున్నారన్నమాట. సో ఇందులో ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే కొత్త పిఆర్సీని ప్రకటించి 6 నెలలుగా సిఫారసు అమలు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ నేటి వరకు కూడా ఆ సిఫారసు కమిషన్ నుంచి తెప్పించుకోలేదు. పైగా వాయిదాల రూపంలో ఏప్రిల్ 2024 నుంచి ఇక అక్టోబర్ 24 వరకు, రెండవ వాయిదా అక్టోబర్ 24 నుంచి 2026 మార్చి 31 వరకు, 2026 మార్చి నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ముచ్చటగా మూడోసారి వాయిదా వేసి ఉపాధ్యాయ ఉద్యోగులను తీవ్ర నిరాశలకు అయితే గురి చేశారు. ఇక వాస్తవానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగ, ఉపాధ్యాయ ఇందుకు సంబంధించి వేతనాలు ఏదైతే ఉన్నాయో సవరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వేతన సవరణ సంఘం సిఫారసులు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. వేతన సవరణ సంఘం ప్రతిపాదించిన పిఆర్సీ తాజా ద్రవ్యాలను 5 ఏళ్లలో ధరల స్థిరీకరణ సూచికలను పరిశీలించడం అయితే జరుగుతుందన్నమాట. గత పిఆర్సీ నివేదికను పరిశీలించి లోపాలను సవరించి వేతన సవరణ తేదీ నాటికి ఉన్న మూల వేతనం, కరువు భత్యం, ఫిట్మెంట్ అన్నీ కూడా కలిపి ఇక ముఖ్యంగా అన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి మూల వేతనం, మాస్టర్ స్కేల్ ఇంక్రిమెంట్ శాస్త్రీయంగా ప్రతిపాదన ఆవశ్యకత కమిటీ అయితే ఉంటుందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ నాణ్యమైనదో బోధనను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ అడుగులు వేస్తున్నమాట. ప్రభుత్వ నియామకాల్లో శాంతి భద్రతలకు ఇచ్చే ప్రాధాన్యం తర్వాత అత్యధిక ప్రాధాన్యత విద్యారంగానికే కేటాయించినట్లు తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2026 నివేదిక వెల్లడించిందనమాట. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం 67,763 పోస్టులను వివిధ శాఖల్లో భర్తీ అయితే చేయడం జరిగింది. ఇందులో హోంశాఖ కూడా ఉందన్నమాట. సో మొత్తానికి విద్యాశాఖలో 12,746 నియామకాలు భర్తీ అయితే చేయబోతున్నారు. ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మరొక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందండి. ముఖ్యంగా కాంట్రాక్ట్ పనులకు షూరిటీ బాండ్, ఇక సులభతర వాణిజ్య నిర్వహణ, కాంట్రాక్టు లిక్విడిటీ పెంపు, బహిరంగ టెండర్ల పోటీతత్వం కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టు పనుల కోసం ప్రభుత్వానికి చూపించాల్సిన బ్యాంకు గ్యారంటీలు, ధరావత్తు ఏదైతే సమాన ఇన్సూరెన్స్ కంపెనీలు జారీ చేసే షూరిటీ బాండ్లు కూడా అనుమతించాలని చెప్పేసి నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శనివారం ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి. ఇక ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చక్కదిద్దేందుకు ప్రభుత్వ పాలన వివరాల వైద్యుల జోక్యానికి తెరదించాలని నిర్ణయించింది.
మొత్తం 36 ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించి అనుబంధం ఉన్న ప్రభుత్వ బోధనా ఆసుపత్రుల్లో ఈ ప్రయోగం అమలుకు యోచిస్తుంది. తద్వారా డాక్టర్లు, ప్రొఫెసర్లు వారికి వృత్తికే పరిమితం చేయాలని చెప్పేసి భావిస్తుంది. ఇక ఈ మేరకు బోధనా ఆసుపత్రుల వ్యవహారాన్ని గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయి అధికారులు అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయం కసరత్తు చేస్తుంది. జూన్ 2 నుంచి ప్రారంభం కానుందన్నమాట. ఇక అధికారులే పర్యవేక్షిస్తారు. ఆసుపత్రి స్థాయిని బట్టి గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయి అధికారుల నియామకం. ఇక బోధనా ఆసుపత్రుల్లో మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. రాష్ట్రంలో పెరిగిన వైద్య అవసరాలకు అనుగుణంగా డాక్టర్లు, ప్రొఫెసర్లతో పాటు ఇతర సిబ్బంది లేకపోవడంతో ఆ ప్రభావం ప్రజారోగ్యం, విద్యపై పడుతుంది. రాష్ట్రంలో ప్రజారోగ్యం, విద్య పైన పడుతుంది. రాష్ట్రంలో పెరిగిన ప్రభుత్వ వైద్య కళాశాలలకు వాటికి అనుబంధంగా ఏర్పడ్డాయి ఆసుపత్రులకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యులు, ప్రొఫెసర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది నియామకం జరుగుతూ వస్తుందన్నమాట. ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి.